ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం. ఉచిత వైద్య శిబిరంతో పాటుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జర్నలిస్టులు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ డిమాండ్. అభినయ నృత్య భారతి నిర్వహించిన కూచిపూడి పోటీల్లో జంగారెడ్డిగూడెం విద్యార్థులకు నర్తన బాల అవార్డులు అభినందనలు తెలిపిన నాట్య గురువు రూపాదేవి. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. కంటి పరీక్షలు జరిపి సూచనలు చేసిన వైద్యులు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో జర్నలిస్టులు మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని రామచంద్రాపురం రామాలయం వద్ద మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఏపీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సీనియర్ రాజకీయవేత్త పరిమి సత్తిపండు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండెడ్డి కిషోర్ సంయుక్తంగా ప్రారంభించారు. సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, బొబ్బర్ రాజ్పాల్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఇఓ వల్లూరు చిన్ని ఆధ్వర్యంలో వైద్యులు ఎస్ సుమన్, కె శివకుమార్, అలంక సునీత తదితరులు సుమారు 200 మందికి వైద్య సేవలు అందించారు. హాస్పిటల్ ప్రతినిధులు వందనపు గణేష్, శ్రీరామ్ తదితరులు సేవలు అందించారు. రక్తదాన శిబిరంలో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మారుమూడి మధు, వారి సిబ్బంది సేవలందించారు. శిబిరంలో చికిత్స పొందిన రోగులకు పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్, బివిఆర్ చౌదరి, రాజాన సత్యనారాయణ, దాకారపు కృష్ణ, పరిమి ధర్మరాజు, కొండపల్లి పండు, పసల సుబ్బారావు, కొల్లేపర శ్రీ ఆనంద్ తదితరులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, ఐజేయు జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యుడు వాసా సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి రమణారావు మాట్లాడుతూ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు చేయాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, రైల్వే పాస్లు తిరిగి ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణకు జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి కె వెంకట్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కోశాధికారి పాలడుగుల రామకృష్ణ, జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ముడియం ప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజున ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలకు అందరికీ కూడా మా విలేకరులు అందరూ వచ్చి ఈ రోజున ఇక్కడ రావడం అనేది శుభసూచకం. రాబోయే రోజుల్లో ఎటువంటి పోరాటాలకైనా ఎటువంటి త్యాగాలకైనా చేయడానికి నా వంతు కృషిగా నేను చేస్తానని, అలాగే పట్టణంలో ఉన్న నాయకులు, ఇతర పార్టీలు, అలాగే వ్యాపార సంస్థలు కూడా మా యొక్క ఇంపార్టెన్స్ గుర్తించమని కోరుతున్నా. రాజకీయ ప్రస్థానాల గురించి కావచ్చు, స్వచ్ఛంద కార్యక్రమాల గురించి కావచ్చు, మిమ్మల్ని ఎక్కడో ఉన్నవారిని వెలుగులో తీసుకొస్తూ ఎటువంటి ఆశించకుండా మీకు ఉచితంగా వచ్చే ఏదన్నా ఉన్నదంటే ఈ యొక్క సర్వీసే. అటువంటి సర్వీస్లో ఉన్న మా అనేక మంది విలేకరులు అవచ్చు, యాజమాన్యాలు అవచ్చు, కొద్దిగా వారు సమస్య ఏదన్నా ఉంటే మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న సమస్యలాగా ఒక తాట మీదకి వచ్చి మా వెనకాల నిలబడమని ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. 1957 ఆగస్టు 17వ తేదీన సుప్రసిద్ధ జర్నలిస్టు మానుకొండ చలపతిరావు గారు ఈ యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్టులకు అనుకూలంగా చట్టాలు కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు కానీ లేకపోవడంతో ఈ యూనియన్ ఆవిర్భవించి జర్నలిస్టుల యొక్క హక్కులు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, జర్నలిజం వృత్తి గౌరవాన్ని పెంపొందించడం, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ యూనియన్ ముందుకు సాగుతూ వచ్చింది. మరి ఈ రోజుకి 69 సంవత్సరాలు పూర్తయి
70వ సంవత్సరంలోకి యూనియన్ అడుగుపెట్టింది. అందువల్ల మనం 70వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం జంగారెడ్డిగూడెంలో ఈరోజు మమత హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన యూనియన్ జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడటంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం పరిపాటిగా జరుగుతూ వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రజా సమస్యలు ముఖ్యంగా గ్రామ, వార్డు, పట్టణ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, తద్వారా ప్రభుత్వ పరిపాలనని ముందుకు నడిపించడానికి ఈ జర్నలిజం ఎంతో దోహదపడుతూ వస్తుంది. మన జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలతో పాటు పెన్షన్ స్కీమ్ కూడా అమలు చేయాలి. గతంలో ప్రమాద బీమా ఉండేది, ఆ ప్రమాద బీమా పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. అదేవిధంగా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ జేహెచ్ఎస్ అన్ని ఆసుపత్రుల్లోనూ, నెట్వర్క్ ఆసుపత్రుల్లో అన్ని హాస్పిటల్లోనూ అమలయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని చులకనగా చూస్తుంది. రైల్వే పాస్ ఈ రోజు వరకు కరోనా సమయంలో మనల్ని రైల్వే పాస్ని పూర్తిగా తీసిపడేశారు. అందుచేత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా మనకి రైల్వే పాస్ని జర్నలిస్టులందరికీ పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఎక్రిడేషన్లు ఉన్నాయో వారందరికీ కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా వైద్యం కావాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అందుచేత మన ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వర్కింగ్ జర్నలిస్టులకి, ఎక్రిడేషన్ ఉన్న వాళ్ళకి లేదా జర్నలిస్టులందరికీ కూడా వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు సంఘం, కౌలు రైతు సంఘం, ఏలూరు జిల్లా సమితుల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కౌలు రైతులకు ఉచిత పంట బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. రైతు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, నాయకులు జేవి రమణరాజు, బాడిసి రాము, ఆంజనేయరాజు, టివిఎస్ రాజు, గుల్మె బాలయేసు, బేతే కిషోర్, కొప్పుల నాగరాజు, సుంకర రాధాకృష్ణ, ఆశీర్వాదం, జగన్నాథ కృష్ణ, జగన్నాథ హనుమంతు, చిత్తూరు గంగాధర్రావు, లక్కా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నిలో ప్రభావంతో రైతాంగం అష్ట కష్టాలు పడుతుంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలియజేయండి అని పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈవేళ జంగారెడ్డిగూడెం కేంద్రంగా మేము ఒక సుమారు 9-10 డిమాండ్లని ప్రభుత్వానికి తెలియపరుస్తూ వాటిని అమలు చేయాలని కోరుతున్నాం. దాంట్లో ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం తక్షణమే నిధులు విడుదల చేసి అమలు చేసే విధంగా ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే రైతాంగానికి సంబంధించి కొత్తగా ఇప్పుడు యాప్ అనే పద్ధతిలో ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ యాప్లో నమోదు చేసుకొని ఆ నమోదు ద్వారాగా ఎరువులు సప్లై చేసుకొని ప్రభుత్వం ఒక మెలిక పద్ధతిలో వ్యవహారం చేస్తుంది. ఖచ్చితంగా రైతులు అడిగిన పద్ధతిలో యూరియా మిగిలిన అన్ని రకాల ఎరువుల్ని సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం గతంలో ప్రభుత్వాలు కట్టినాయి, కానీ ఈ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత రైతులు కట్టాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే వ్యవసాయ అధికారులు గ్రామాల మీద పడి తప్పనిసరిగా మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, డబ్బులు వస్తాయని ఇన్సూరెన్స్ కంపెనీ రైతులు ముక్కుబిండి వాళ్ళని బాగు చేసే పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు సంబంధించి ప్రభుత్వమే కట్టాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈవేళ రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ ఉన్నదల్లా కౌలు రైతులే. వ్యవసాయం పట్టా ఏమో రైతులు ఉన్నారు, భూమి మీద వ్యవసాయం మీద కౌలు రైతులు ఉన్నారు. కానీ కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం గుర్తించే పద్ధతి లేదు. అన్నదాత సుఖీభావ నిధులు కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు. కౌలుకారులు ఇచ్చే పరిస్థితికే ఒక మెలికి పెడుతుంది ప్రభుత్వం. ఏం మెలికి పెడుతుందంటే రైతు అంగీకారం ఉంటేనే కౌలుకారులు ఇస్తానంటుంది. మన భారత రైతాంగ పరిస్థితి ఎట్టుందంటే భూమి మీద పెత్తనం వదిలేసే పద్ధతిలో రైతు లేడు, రైతు సంతకం చేసే పద్ధతి లేదు. బ్యాంకుల్లో కౌలు కార్డులు ఇవ్వాలన్నా
బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలన్నా రైతు సంతకం చేయాలనే ఒక నిబంధన ప్రభుత్వం కౌలుకారులు ఇచ్చే సందర్భంలో ఏర్పాటు చేసింది. ఆ నిబంధన తక్షణమే రద్దు చేసి ప్రభుత్వం సర్వే చేసి కౌలు రైతులను గుర్తించి కౌలుకారులు ఇవ్వాలి. ఇచ్చిన కౌలుకారులందరికీ బ్యాంకులకి ప్రభుత్వం హామీ ఉండి రుణాలు ఇప్పించాలి. అభినయ నృత్య భారతి ఆధ్వర్యంలో ఏలూరులోని YMHA హాల్లో జరిగిన కూచిపూడి పోటీల్లో జంగారెడ్డిగూడెం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలకు చెందిన 7 విద్యార్థినులు నర్తన బాల అవార్డులను పొందారు. దీంతో నాట్య గురువు ఎస్ రూపాదేవి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీలకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో జరిగిన పోటీల్లో తమ అకాడమీకి చెందిన 7 విద్యార్థినులు పాల్గొనడమే కాకుండా నర్తన బాల అవార్డులను పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అవార్డు పొందిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ నాట్య గురువు రూపాదేవికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు పొందేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నర్తకీమణులందరూ కూడా ఏలూరు అభినయ నృత్య భారతికి వెళ్ళి అక్కడ నర్తన బాల అవార్డులు తీసుకోవడం జరిగింది. ఈ అవార్డుల్ని తీసుకెళ్లే యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే అనేక మంది అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళందరినీ చూసి కూడా వీళ్ళ విద్యని ఇంకా అభివృద్ధిలోకి తీసుకువెళ్తారని వీళ్ళని ప్రతి చోటకి తీసుకెళ్ళటం అన్నది జరుగుతూ ఉంది. ఈ యొక్క తీసుకెళ్తానికి సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. వీళ్ళలో కూడా వివిధ రకాలైనటువంటి వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ నాట్య కళకు చేయూతనిచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం. నర్తన బాల అనేది 11 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు. అందరూ ఎన్నో దేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది. నిన్న ఒక్కరోజే దగ్గర 85 మంది అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అభినయ కూచిపూడి నుంచి 7 అక్కడికి రావడం జరిగింది. 7 మందికి కూడా నర్తన బాల అవార్డులు తీసుకోవడం జరిగింది. ఇది వారికి ఎంతో ఆనందం. అలాగే కళాశాల నిర్మాణం ఉన్నది కాబట్టి మాకు కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. నా పేరు దీక్ష. నేను 5th క్లాస్ చదువుతున్నాను. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. మా గురుగారు ఎన్నో పెద్ద పెద్ద పాటలు ఎన్నో నృత్యాలు చెప్తుంటారు. మాకు ఎక్కడో దూర నుంచి కూడా పిలుస్తుంటారు. మేము ఎంతో దూర ప్రదేశాలకు కూడా వెళ్తుంటాము. మా గురుగారు రామాయణ భారతాలు కూడా చెప్తుంటారు. ఈరోజు ఈ అవార్డు పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా గురుగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అభినయ కూచిపూడి నాట్య అకాడమీ. నా పేరు చందనాశ్రీ. మా గురుగారు చాలా పాటలు బాగా చెప్తారు, పెద్ద పెద్ద సాంగ్స్. మా గురుగారికి అన్ని స్టేజ్లో నుంచి ఎప్పుడప్పుడు మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సువన్వి. నేను 2nd క్లాస్లో చదువుతున్నాను. గురుగారు అన్ని స్టేట్ల నుంచి మంచి అవార్డు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ అవార్డులో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డ్యాన్స్ ఒక్కొక్క రోజు నాకు ఎప్పుడైనా సింగిల్ ఒకటైనా పాట నేర్పిస్తారు, తర్వాత స్లోలో నేర్పిస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. ఇవాళ ప్రత్యేకమైన ఒక కళ, ప్రాచీనమైన కళని మా గురువు గారు, మా అక్క రూపాదేవి గారు గత 30 సంవత్సరాలుగా దీన్ని ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి దీన్ని అభివృద్ధి చేస్తూ మా పిల్లల్ని ఇవాళ తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో కాంపిటీషన్లో పోటీ చేయించి నిన్న ఏలూరులో జరిగినటువంటి YMHAలో జరిగిన నృత్య పోటీల్లో మా బిడ్డ అలాగే మిగతా 7 పిల్లల్ని పార్టిసిపేట్ చేయించి వారికి జాతీయ స్థాయి అవార్డులు వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్లకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మిగతా తల్లిదండ్రులందరి సహకారంతో మేడం గారి కృషితో మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతారని అనేక అవార్డులు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం మండలం శాఖ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో రాజమండ్రికి చెందిన అకీరా కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణమూర్తి,
కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వీరిలో 5గురికి కళ్లజోళ్లు అవసరమని, మరో 10 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారన్నారు. వీరు రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి కిరణ్, పిఆర్ఓ జి కృష్ణమోహన్, పి సురేష్, అసోసియేషన్ ప్రతినిధులు కె త్రినాథరావు, కె వీరస్వామి, కె గాంధీ, ఆర్ సత్యనారాయణ, బి లక్ష్మణస్వామి, టి సాంబశివరావు, కెఎస్ రెడ్డి, ఎల్ రఘురాం, ఎస్కే దాదాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు రాజమండ్రి అకీరా వారిచే ఉచిత కంటి చికిత్స నేత్ర పరీక్ష చికిత్స జరుగుతుందండి. కావాల్సిన ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నాము. చేసిన వాళ్ళు ఈహెచ్ఎస్ కానీ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి పరీక్ష అవసరమైన వాళ్ళ వారికి ఉచితంగా నేత్ర కంటి ఆపరేషన్ చేసి వారిని ఫ్రీగా పంపిస్తారని చెప్పి తెలియజేయడం అయింది. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మరి ముఖ్యంగా మాకు రాజమండ్రి అకీరా కంటి హాస్పిటల్ నుండి మరి నెల అయినా సరే కనీసం ఎక్కువ సార్లు మాకు వచ్చి మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం నందు మరి వారు మా కోరిక మేరకు వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా మరి మా ఆఫీసులో నిర్ణయిస్తాము, మీరు దానికి అంగీకరించండి అని వారు కోరటం జరిగింది. కాబట్టి ఇక నుంచి ప్రతి నెల 17వ తారీఖు చింతల బజార్లో ఉన్నటువంటి రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం నందు ఈ కంటి పరీక్షలు జరుగుతాయండి. ఎవరైతే అవసరం శస్త్రం కానీ లేకపోతే ఇంకేమైనా అద్దాలు ఎటువంటి అవసరం అయితే అక్కడ అకీరా హాస్పిటల్కి రాజమండ్రి వెళ్ళవలసిన వాళ్ళు ఎవరన్నట్లయితే బీమా కార్డులు, అన్ని రకాల బీమా కార్డులు ఉన్నవాళ్ళు, అలాగే ఈహెచ్ఎస్ కార్డులు వాళ్ళు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉచితంగా మరి ఆపరేషన్లు చేస్తారు. మరి అక్కడ వైద్యం కూడా చక్కగా ఉంది. రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి కూడా చాలా మంది అక్కడ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఎల్కేజీ, యూకేజీ చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిభ డాఫ్డిల్స్ కిడ్స్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంబీఓ జి రాములు, డి రాముడు హాజరై రిబ్బన్ కట్ చేసి కిడ్స్ జోన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రతినిధులు మాట్లాడుతూ చిన్నారులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన, ఆధునిక విద్యా వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కిడ్స్ జోన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. దీనిలో ఏసీ క్లాస్ రూమ్స్, విజువల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. చదువుతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, ఆటలపై ఆసక్తి, సామాజిక నైపుణ్యాలను పెంపొందించేలా ఆధునిక ఆటలు, ప్లేవే యాక్టివిటీలకు ప్రాధాన్యత కల్పించారు. ప్రతి చిన్నారి ఆనందంగా నేర్చుకోవాలి, ఆడుతూ పాడుతూ సృజనాత్మకంగా ఎదగాలి అనే లక్ష్యంతో ప్రతిభ డాఫడిల్స్ కిడ్స్ జోన్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ సరోజారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అట్లాగే పేరెంట్స్ కూడా చక్కటి వసతులు కల్పిస్తున్నారని చెప్పడానికి అనువుగా ఉండే ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటూ, అట్లాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడైతే పిల్లలు ఉంటారో అట్లాంటి ప్లేసుల్లో మంచి యాక్టివిటీస్ కూడా నడుస్తాయని తల్లిదండ్రులు మెప్పించే రీతిలో మరి చక్కటి డిజైనింగ్ ఏర్పాటు చేసుకొని మరి ప్రతిభా విద్యా సంస్థలు మరి ఈరోజు ఎల్కేజీ, యూకేజీకి సంబంధించి స్పెషల్గా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని మరి దానికి ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే రీతిలో మరి చేసినందుకు నిజంగా విద్యా సంస్థల యాజమాన్యానికి అభినందనలు అండి. పిల్లలకి ప్రతిభ కావాలి అంటే మనం ఎక్కడ చదవాలి అంటే ప్రతిభా స్కూల్లో చదివినట్లయితేనే మన పిల్లలు కూడా ప్రతిభను అంత అద్భుతంగా ప్రదర్శించగలరు అని చెప్పడానికి ప్రతి పేరెంట్ కూడా ముందుకు వస్తున్నారు. దాన్ని యాజ్ ఏ విద్యా సంస్థలు
ఎట్లాగుంటాయి అంటే తల్లిదండ్రులు కూడా మనకు సహకారం ఉన్నప్పుడే మన విద్యా సంస్థను ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనే నైతిక విలువల్ని అవగాహన చేసుకున్న విద్యా సంస్థలకి వన్స్ అగైన్ అభినందనలు తెలియపరుస్తూ, లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో ఆడుతూ పాడుతూ నేర్చుకునేటటువంటి ఆ విధానాన్ని ఇక్కడ అవలంబించారు. ఇది నిజంగా తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని మీకంటే ఎక్కువగా కేర్ తీసుకోవడానికి, మీకంటే ఎక్కువగా మరి పిల్లల్ని ఏ రకంగా మనకు వాళ్ళ యొక్క సైకాలజీని డెవలప్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేయాలి, పాఠశాలల వైపు పిల్లల్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో ఈ రూమ్స్ని డిజైన్ చేయడం జరిగింది. చూసే ఉంటారు మీరు మన వచ్చినటువంటి తల్లిదండ్రులు. సో మీ పిల్లల్ని మీరు హాయిగా ఇక్కడ ఈ స్కూల్లో వదిలేయవచ్చు. ఈవినింగ్ వరకు మీరు చూసుకోక్కర్లేదు మా పిల్లలు ఎక్కడ ఏడుస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, తిన్నారో లేదో అని చెప్పేసి. సో ఏం బాధపడక్కర్లేదు. చక్కగా పిల్లలు ఆహ్లాదంగా ఏసీ రూమ్లో చక్కగా ఆడుకుంటూ చదువుకోవడానికి చక్కటి అవకాశాన్ని ప్రతిభా స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు కల్పించడం జరిగింది. కోయిలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలోని నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమంటూ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వీరికి సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోయిలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలోని నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి బోడిగూడెం పంచాయతీ పరిధిలో మంగపతి దేవిపేట, బర్కెట్ నగర్, ఉట్లగూడెం, రేగులకుంట గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున స్థానిక రైతులు దానిని వ్యతిరేకించారన్నారు. దీనితో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేపట్టడం లేదంటూ రైతులకు తెలిపారు. అయితే గత వారం రోజుల క్రితం మళ్లీ తెరపైకి నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రం ఇచ్చి తప్పుడు సందేశం ప్రజల్లోకి పంపారన్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధ డిపో నిర్మాణానికి ఇవ్వమని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తలోకి స్వాగతం. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దరఖాస్తుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దన్నారు. కొంతమంది అధికారులు కింద స్థాయి సిబ్బంది వద్దకు పంపిస్తున్నారని, కొందరు తమ పరిధిలోకి రాదని సమాధానం చెబుతున్నారని, ఇది క్షమించరాని నేరమన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్లి వారితో ఫ్రెండ్లీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో అర్జీదారుల నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవికీదేవి, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే చింతలపూడి యూనిట్ ప్రతినిధులు కోరారు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో చింతలపూడిలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, జర్నలిస్టుల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ స్కీమ్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన పాత్రికేయ పింఛన్ పథకాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చింతలపూడిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల కోసం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ఉంది, 70వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే, జిల్లా ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు ఈ చింతలపూడిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల మీద
తహసీల్దార్ గారికి ఒక వినతిపత్రం అందజేశాం. అందులో భాగంగా ఈ యొక్క వినతిపత్రంలో డిమాండ్స్ ఏంటంటే, అనతి కాలం నుంచి జరుగుతున్న జర్నలిస్టులకు దాడులు అనేవి ఆగట్లేదు, జర్నలిస్టులకు దాడులు ఆగాలి. అలాగే జర్నలిస్టులకు సంబంధించి వేతనాలు, రిటైర్డ్ అయిన ఎప్పటి నుంచి సుదీర్ఘకాలం చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ సదుపాయం అందించాలి. అలాగే తర్వాత ఎక్రిడేషన్ ఇవ్వని వాళ్ళకి ఎక్రిడేషన్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఇళ్ల స్థలాలు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారని, అర్హులైన అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, తర్వాత ఈ లోకల్గా వచ్చేసరికి చంద్రపూర్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఒక వేదిక అనేది లేదు కాబట్టి సమావేశాలు పెట్టుకోవడానికి దానికి సంబంధించి ఒక స్థలాన్ని రెవెన్యూ వారు స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలంలో భవనం అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఆ స్థలం మంజూరు చేయాల్సిందిగా ఈ చింతలపూడి తహసీల్దార్ గారికి ఈ యొక్క వినతిపత్రం డిమాండ్స్ చెప్పడం జరిగింది. పోలీస్ వ్యవస్థలో తన డ్యూటీని ఎంతో బాధ్యతగా నిస్వార్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ జెట్టి భీమశంకర్ ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెస్ట్ సర్వీస్ అవార్డును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వేట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో K9 కాపు సంక్షేమ సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. బుట్టాయిగూడెంలో ఆయన్ను సంఘం అధ్యక్షుడు శీలం కృష్ణరాజు, కార్యదర్శి పి మోహన్ ఆధ్వర్యంలో వివిధ భాగాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భీమశంకర్ రానున్న రోజుల్లో మరిన్ని సేవా పథకాలు అందుకోవాలని, ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో K9 ట్రెజరర్ గణిత ఆనంద్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అనిల్, ప్రతినిధులు వంకాయల పండు, అప్పన కుమార్, సింగవరపు వరలక్ష్మి, శీలం సతీష్, శీలం రామచంద్రరావు, శీలం వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి, భీమశంకర స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనదని, ఈ రోజున శివారాధన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ధర్మకర్త తల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి రక్షణ కల్పించాలని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుక్కునూరి రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వృద్ధుల కోరిక దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ వార్షిక ప్రణాళికలో వృద్ధుల సంక్షేమంకు తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. వృద్ధుల సంక్షేమం కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ తీర్పుకు కాల పరిమితితో ఉత్తర్వులు జారీ చేసి అమలు పరిచేలా చూడాలి. చట్ట పరిధిలో రాష్ట్ర కౌన్సిల్, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి విధిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 1న వృద్ధుల సంక్షేమ దినోత్సవం, జూన్ 15 వృద్ధుల పట్ల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ నిధులతో జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్ రాధాకృష్ణ, ప్రెసిడెంట్ కె కోటేశ్వరరావు, ప్రతినిధులు పివి రాజేంద్ర ప్రసాద్, కెవి రామారావు, యాకోబు, మొహద్దీన్, కెఎస్ నారాయణ, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ జడ్జిమెంట్ల ఆధారంగా భూసేకరణ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ ఎస్ రామ్మోహన్ డిమాండ్ చేశారు. దీంతో గతంలో సృష్టించిన నకిలీ జడ్జిమెంట్లపై, అలాగే ఎస్టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెవెన్యూ భూసేకరణ అధికారుల పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70 చట్టం ఎల్టీఆర్ నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ జరుగుతుందని ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములను తిరిగి వారికే అప్పగించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
తప్పుడు ధ్రువపత్రాలతో భూములను R&R ప్యాకేజ్లో చేర్చుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆదివాసీ ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ, నాయకులు ఈ భూషణం, PYL జిల్లా కన్వీనర్ తగరం బాబురావు, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బి వినోద్, డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో భూ సమీకరణాల పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్నటువంటి భూమి ఇవాళ గతంలో 170 భూముల్ని ఈరోజు మరలా అదే భూమిని సేకరించి నిర్వాసితులకి పంచిపెట్టడం కోసం సేకరిస్తున్నటువంటి పరిస్థితి నేడు ఈ ఏజెన్సీలో ఉంది. గతంలో ఏదైతే 1995 నుండి 2000 సంవత్సరం వరకు నకిలీ జడ్జిమెంట్లు అనేటువంటివి ఆ రోజు సృష్టించబడ్డాయి. ఈ నకిలీ జడ్జిమెంట్ల వల్ల ఆనాడు సుమారు 302 నకిలీ జడ్జిమెంట్లు విడుదల చేయడం జరిగింది. వాటి ద్వారా ఇవాళ ఆదివాసీ గిరిజన ప్రజలని భూముల్ని అనేకరతం చేసి ఇవాళ గిరిజన నేతలు ఆ భూమిని తప్పుడు జడ్జిమెంట్ సృష్టించి వాటిలన్నింటిని కూడా అనేకరతం చేయడం జరిగింది. ఈ బుట్టాయిగూడెం మండలం, జీలిమెల్లి మండలాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ భూసేకరణ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే రెవెన్యూ అధికారులు లేదా ఐటీడే ఎస్టీసీ గారు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రజక వృత్తి చెరువులు, దోబీ ఘాట్లు ఆక్రమణలకు గురవుతున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి రజక జనసంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య ఆరోపించారు. కైకలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రజక సంఘం నాయకులు స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావును కలిసి సమస్యలు వివరించారు. రజకులకు కేటాయించిన చెరువులను ఇతరులకు లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే పేర్కొంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రజక చెరువులను పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, దోబీఘాట్ల ఆక్రమణలను అరికట్టి వాటిని రజకులకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గగనాల శ్యామల, కొమ్మంటి మురళి, చాటపర్రు పండు, బండారు సత్యనారాయణ, బండవల్లి చిన్నారి, కొమ్మంటి జమున, వనపర్తి రంగమ్మ, కళింగపట్నం వెంకటేశ్వరరావు, వీరవల్లి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి రజకులకు చెరువులు ఇవ్వాలనే విషయాన్ని మా దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము రావడం జరిగింది. ముఖ్యంగా ముదిరేపల్లిలో కూడా రజకులకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ట్యాంక్స్ అలాట్మెంట్స్. అదేవిధంగా కైకలూరు ఏరియాలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్ళడానికి వచ్చాము. ఈరోజు కైకలూరు సంఘం వారు కూడా వచ్చాము. అయితే కైకలూరు సంఘం వారు కూడా 60-70 ఏళ్ళ నుంచి గ్రామంలో గల చెరువులు చేసుకున్నారు. జరిగిన 3 సంవత్సరాలు కూడా అప్సెట్ ప్రైస్ చేశారు. ఆ 3 సంవత్సరాల్లో కూడా 1 ఇయర్ పెండింగ్ అయితే 1435 ఫసలు కూడా 50,000 రూపాయలు మా రజకాసు కట్టేయడం జరిగింది. జరబోయే 3 సంవత్సరాలకు కూడా ఈ ఫసల్స్ కూడా అప్సెట్ ప్రైస్ డిఎల్పీ గారి దగ్గరికి వచ్చింది. ఈ విషయంలో అధికారులు అందరూ కూడా సహకరించాలని, ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాలు కూడా రజకులు చెరువులు కేటాయించి రజకుల ఇబ్బందులను గమనించి వారి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తారని ఈ రోజు నాడు కైకలూరు ఎండిఓ ఆఫీస్ వచ్చి మేము మాట్లాడటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవం. ఉచిత వైద్య శిబిరంతో పాటుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జర్నలిస్టులు. రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ డిమాండ్. అభినయ నృత్య భారతి నిర్వహించిన కూచిపూడి పోటీల్లో జంగారెడ్డిగూడెం విద్యార్థులకు నర్తన బాల అవార్డులు. అభినందనలు తెలిపిన నాట్య గురువు రూపాదేవి. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. కంటి పరీక్షలు జరిపి సూచనలు చేసిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.